కాయ అంతకుముందు ఇది మిరపదోట వేగింది సార్. ఈ సంవత్సరము మిరపదోట వేసిన దాంట్లో కాటన్ వేసారు సార్. దానివల్ల ఏంటంటే సార్ మనకి మిరపదోట లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ ఫర్టిలైజర్ వేసి ఉంటాం. అదే మనకి సాయిల్ ఉండి ఉండటం వల్ల కాటన్లో వాడకుండా ఇంకా సేమ్ అదే ఫర్టిలిటీతో కాటన్ పండించాను సార్. మొన్న ఒక్కరోజే వర్షం కొంచెం ఉడకెత్తకుండా ఉండటానికి అని చెప్పి ఒక కట్ట వేసారు సార్. ఎక్కడ మీరు మిస్ అవుతారు. మిస్ అయితే మరి వాడికి అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా చేస్తే ఎట్లా? అందుకనే ప్రతి ముందు మనకు పంట వేసే ముందే మనము పొలంలో కూడా అనౌన్స్మెంట్లు చేపిస్తున్నాం సార్. అక్కడ మిస్ కావాల్సింది చేస్తారు, నలుగురు చేస్తారు, 10 మంది వదిలేస్తారు. ఈ క్రాప్ చేసిన వాళ్ళ పంటే కొనాలి అనేటువంటి ఒక రూల్ పెడతాం వల్ల అప్పుడు అమ్ముకోవడానికి రైతు నష్టపోతున్నాడు. అటువంటిప్పుడు ప్రతి పంట ఈ క్రాప్ జరిగేలాగా మరి ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి. ఎక్కడైతే మీ తప్పు వల్ల మిస్ అయిందో అది పంట అమ్మించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఆ టైంలో అది ఎడిట్ ఆప్షన్ మరి ఈ క్రాప్ మొత్తం రోజు ఏదైనా గ్రామ సభలు లాంటివి పెట్టి కూర్చొని చేస్తే పర్లేదు. చీరగా అట్లా ఎక్కడైనా 1-6 మిస్ అయితే అది ఎడిట్ ఆప్షన్ అడుగుతాం సార్. కాగితాల మీద తప్ప మీకు చేసే కాగితాల మీద రాసిన అందరికీ రాసే పరిస్థితి. ఎక్కడైనా మీరు మీ ఆఫీస్ దగ్గర ఎక్కడో దోమ ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది సార్. ఆల్రెడీ మనం కూడా చెప్పడం జరిగింది. దానికి ఏ మందులు కొట్టి మంచి వెళ్తున్నారు? ఇది లిటరేచర్ కూడా అవే తయారు వచ్చేది పంట మందులు పట్టడం ఉపయోగం మనకి.